హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. పాయింట్ కటింగ్ అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఓపెనింగ్ అయితే మనకు ఆపోజిట్‌గా ఉండాలి. హ్మ్. ఇట్లా అయితే రైట్ సైడ్ అయితే నేను ఏసిన చూడండి ఫ్రెండ్స్. అలా అయితే ఎయాలి. హైట్ అయితే చూసుకోవాలి ఫ్రెండ్స్. హైట్ వచ్చేసి అయితే నాకైతే చూడండి ఫ్రెండ్స్. నా హైట్‌ని బట్టి అయితే నేను పెట్టుకుంటున్నా. మీ హైట్‌ని బట్టి అయితే మీరు పెట్టుకోండి. ఇప్పుడైతే నేను హైట్ అయితే పెట్టేసి మార్కింగ్ అయితే పెట్టేస్తున్నా ఫ్రెండ్స్. లూజ్ వచ్చేసి లూజ్ అయితే ఎక్కువ తీసుకోవాలి ఫ్రెండ్స్. అది ఎంత ఉందో అంత తీసుకోవద్దు. ఎందుకంటే కుచ్చులు వస్తాయి సైడ్కి. అయితే కుచ్చులను బట్టేసి ఎక్స్ట్రా ఒక 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి కుచ్చులకైతే. ఇక్కడైతే హైట్ పిస్తా పిస్తా అంటారు కదా ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి 9 అయితే ఉంది. 9 అయితే పెట్టేసుకోవాలి. మార్కింగ్ అయితే 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే ఖర్చులకు. ఇక్కడైతే సేమ్ ఎంత ఉందో చూసుకొని మొత్తం అయితే పెట్టేస్తున్నా. ఇక్కడైతే 8 ఉంది. 8 పెట్టేసి ఇట్లా క్రాస్ అయితే గీసుకోవాలి ఫ్రెండ్స్. అంతే. పాయింట్ అయితే చాలా ఈజీ ఫ్రెండ్స్. కటింగ్ అయితే చూడండి నీట్గా అనుకొని అయితే కట్ చేసుకోవాలి. నీట్గా అయితే కట్ చేసుకోండి. ఇక్కడ కానీ సైడ్ కోసలా కానీ కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది కదా. ఎక్స్ట్రా రాకుండా అయితే నీట్గా కట్ చేసుకోండి. ఇక్కడ కానీ కట్ చేసుకున్నాక ఇక్కడైతే మార్కింగ్ అయితే పెట్టేసుకుని ఇక్కడైతే పైన పాయింట్ పైన అయితే కట్ చేసుకోవాలి. ఇట్లయితే 4 మడతలు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. 4 మడతలు వేసుకొని మంచిగా ముడతలు లేకుండా అయితే చూసుకోవాలి. ఇట్లా మనం మార్కింగ్ అయితే పెట్టేసుకొని ఎంత ఉందో చూసుకొని పెట్టేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. కటింగ్ అయితే అంతే. 4 మడతలు ఉంది కాబట్టి సేమ్ అంతే కట్ చేసుకోవాలి. నీట్గా కట్ చేసుకోవాలి. ఇదైతే బొందలకి ఇట్లయితే యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. ఏమైనా టాప్స్కి కానీ ఏమన్నా ఏమన్నా డిజైన్ పెట్టుకోవాలంటే యూజ్ అవుతుంది ఆ క్లాత్ అయితే. ఇదైతే పాయింట్ కటింగ్ అండి. అలా అయితే కుచ్చులు అయితే వచ్చాయి సైడ్కి అయితే. ఇలా అయితే వస్తుంది పాయింట్ అయితే. ఇప్పుడైతే స్టిచ్చింగ్ అయితే చేద్దాం రండి ఫ్రెండ్స్. ఇక్కడైతే మిషన్ అయితే ఆన్ చేసా. ఇక్కడైతే బాబిన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. చూడండి బాబిన్ వచ్చేసి బాబిన్ వచ్చేసి దారం అయితే పెట్టేసిన ఫ్రెండ్స్. ఇక్కడైతే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నా చూడండి. చాలా చాలా సింపుల్ గా అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. నేనైతే వాయిస్ అయితే ఇవ్వట్లేదు ఫ్రెండ్స్. వీడియో అయితే చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. వీడియోస్ అన్ని చూసాక మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. లైక్ కానీ చేయండి. నేనైతే వాయిస్ అయితే ఇవ్వట్లేదు ఫ్రెండ్స్. ఓకేనా.
లే చిన్న గంటిలో గంట వేరు మామ గంట వేరు నీకు ఏమిటి పట్టిందా ఇది పట్టిందా చాకు తెల్లే ఇది పట్టిందా అది నాకు పట్టింది పట్టు అలాగే నేను కొన్నాను అమ్మ అది అది కావాలి అంతే కొడితే ఇప్పుడు కానీ కొడతా ఇంతేరా నేను చాకుతుందా పాయింట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. అంతే సైడ్కి అయితే కుట్లు వేసుకో
కుట్లు అయితే వేసుకుంటే కంప్లీట్ అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఓకేనా, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.